అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పచ్చి జీడి గింజల కర్రీ మీకు ఎవరికైనా తెలుసా? మా సైడ్ అయితే ఎక్కువ వండుతారనమాట. ఇవి చేయడం ఎంత కష్టమో వండిన తర్వాత అంత టేస్ట్గా ఉంటాయి. కష్టము అంటే కొంచెం ప్రాసెస్తో కూడుకున్న పని అనమాట. ఇలా పచ్చి జీడి గింజల్ని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడు మన చేతికైతే ముగ్గు అయితే రాసుకోవాలి. మనం గుమ్మం ముందు వేసుకుంటాం కదా, ఆ ముగ్గుతో అయితే రాసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చీపురు పుల్ల కానీ లేదా దబ్బలం కానీ సూది కానీ అవి యూజ్ చేసి ఇలా తీసేసుకోవాలన్నమాట. ఎండువైతే కష్టం కానీ పచ్చి జీడి గింజలు కొంచెం ఈజీగానే వచ్చేస్తాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని వేడి నీళ్ళలో వేసుకోవాలన్నమాట. మొత్తం అన్నిటిని వేడి నీళ్ళలో వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం పప్పు తీసేసుకోవాలి. పైన పొట్టు తీసేసుకుని పప్పుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని సర్ఫ్ వేసుకోవాలన్నమాట. సర్ఫ్ ఏంటి అని అనుకోవద్దు, నేను షాక్ అయ్యాను మా మమ్మీ చెప్తుంటే. బట్ సర్ఫ్ వేస్తేనే దానిలో ఉన్న జిగురు అది పోతుందంటండి. సో సర్ఫ్ వేసుకుని 4 or 5 times మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 days ఉంటాయి.